భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటోంది బలూచిస్తాన్. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసపూరితమేనే అని భారత్కు బలూచిస్తాన్ చెబుతుంది. కాల్పుల విరమణ అనేది పాక్ది ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటుంది బలూచిస్తాన్. ఇక వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసపూరితమేనంటూ భారత్కు బలూచిస్తాన్ చెబుతుంది. కాల్పుల విరమణ అనేది పాక్ది ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటుంది బలూచిస్తాన్. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసపూరితమైనవి అని భారత్కు బలూచిస్తాన్ చెబుతుంది. కాల్పుల విరమణ అనేది పాక్ది ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది. ఇక బలూచిస్తాన్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. ఈ సూచనలు ఏ విధంగా చూడొచ్చు సైదులు? చక్రి, చాలా కీలకమైన సమావేశం మరి కాసేపట్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సంబంధించి యుద్ధం నేపథ్యంలో యుద్ధం సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ రోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఉల్లంఘనలకు పాల్పడింది కాబట్టి, అంటే మనకి యొక్క ఉల్లంఘనలో భాగంగా అనేక అంశాలు మనం లేవనెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు మనం ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మనం డిమాండ్ చేసే అంశాలు ఏంటి అంటే, ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఖచ్చితంగా భారత్కు అప్పగించాల్సిందే అనేది ప్రధాన డిమాండ్. దాని తర్వాత ఇక మనకి ఈ యొక్క పాక్ ఉల్లంఘనలో భాగంగా, అంటే కాల్పుల ఉల్లంఘనలో చేసింది కాబట్టి, సో దానికి సంబంధించిన అంశం, రెండో అంశం అది కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇక ఎవరైతే మనకి పెహల్గామ్ లో దాడి చేశారో, అంటే ఉగ్ర దాడి చేశారో, 4 టెర్రరిస్టులను ఖచ్చితంగా భారత్ కు అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక నేరుగా జనావాసాలను టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ కాల్పులకి తెగబడింది కాబట్టి, సో దీనిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఈ అన్ని అంశాలపైన సంబంధించి ఇక ఎల్ఓసి ప్రాంతంలో అనేక సార్లు పాకిస్తాన్ యొక్క ఉల్లంఘనలో భాగంగా, అంటే మనకి కాల్పుల ఉల్లంఘనలు పదే చేస్తూ వస్తుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఆ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో, ఈ పరిణామాలన్నీ కూడా ఈ రోజు చాలా అంశాలు చర్చకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ చర్చల్లో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు పాల్గొనబోతున్నారు. తర్వాత ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏం చర్చించాము అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత నేరుగా ఒక హై లెవెల్ కమిటీ సమావేశం ప్రధాని మోడీ నేతృత్వంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సైదులు, కాల్పుల విరమణ అనేది పాక్ది ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని కూడా వెల్లడిస్తుంది బలూచిస్తాన్. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు?
సెక్రటరీ. సైదులు, బలూచిస్తాన్ కాల్పుల విరమణ అనేది పాక్తో ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమేనని భారత్కు హెచ్చరిస్తుంది. సైదులు, హలో, వినిపిస్తుందా? భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలూచి లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటుంది బలూచిస్తాన్. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసపూరితమని అంటూ భారత్కు బలూచిస్తాన్ చెబుతోంది. కాల్పుల విరమణ అనేది పాక్తో ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది.